నిన్న మొన్న టీవీలలో బ్రేకింగ్లు, ప్రజల్లో చర్చ, మీడియా కథనాలు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆడిన డ్రామా సినిమా ఫ్లాప్ అయిపోయింది. మొత్తం డామిట్ కథ అడ్డదిడ్లకి అయిపోయింది పరిస్థితి. సినిమా రిలీజ్ కాకముందు అవుట్ అయిపోయింది. అది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా సేమ్ ఆఫీస్. ఇక నటులు ఇక నటించిన జీవించింది మొత్తం. ముఖ్యంగా నిన్న మొన్న వచ్చిన విషయాల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు బట్టి స్పష్టమవుతున్నది. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసినాం, సూచించడం, సలహా ఇచ్చడం, రిక్వెస్ట్ చేసినాం. కష్టపడి చదువుకొని చట్టాన్ని కాపాడాలి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఐపీఎస్ అధికారులు అవుతాం. ఐపీఎస్ స్థాయి చదువుకుంటాం మనం కష్టపడి. కానీ నిజంగా కష్టపడి ఎవరైతే చదువుకుంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఐపీఎస్లే కాదు, ఈ కొంతమంది ఐపీఎస్ ఆఫీసుల వ్యవహార శైలి వల్ల వాళ్ళ పద్ధతి చూసి హోంగార్డ్ కాంచలి ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా వాళ్ళని చూసి అసహించుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది పై స్థాయి అధికారులు చూసి స్ఫూర్తి పొందుతాడు. ఎస్, నా బాస్ విధంగా ఇస్తున్నాడు, నా బాస్ చూసి నేర్చుకుంటున్నా, నా బాస్ చూసి నేర్చుకోవాలి, రాబోయే రోజుల్లో నా బాస్ లెక్క తయారు కావాలి, రాబోయే రోజుల్లో బాస్ లెక్క మంచి పేరు తెచ్చుకోవాలి అని చాలా మంది సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐపీఎస్ల వ్యవస్థలు చూసిన తర్వాత కింది స్థాయి సిబ్బంది మేము ఎవరు చూసి ఎన్ని నేర్చుకోవాలో అర్థమవుతుంది వాళ్ళకి. మాకే మంచి ఆలోచన ఉన్నది, మేము చట్టాన్ని కాపాడాలనుకుంటున్నాం, సమాజాన్ని సేవ చేయాలనుకుంటున్నాం. కానీ ఈ ఐపీఎస్ అధికారులు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇష్టానుసారంగా వివరిస్తూ చట్టానికి వ్యతిరేకంగా వివరిస్తున్న తీరును చూసి ఇలా పోలీస్ వ్యవస్థ విషయంలో ఇలా అనుమానాలు లెక్కెత్తే ప్రమాదం ఏర్పడ్డది. ప్రజలు చర్చ చెప్తున్నది, పోలీస్ అంటే వాళ్ళ కనీసం గౌరవం లేకుండా అయిపోయింది. వాళ్ళ పోలీస్ స్టేషన్కి వాళ్ళ బాధ్యత పోతే న్యాయం చేత నమ్మకం లేకుండా అయిపోయింది. నిన్న జరిగిన విషయం కూడా అదే జరిగింది. ప్రభుత్వాలు ఉంటే పోతే ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ మీరు శాశ్వతం. ఎప్పుడు శాశ్వతం అంటే మీరు నిజాయితీగా నిక్కచ్చిగా చట్టాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో నిక్కచ్చిగా వివరిస్తే మీరు పర్మనెంట్. నిన్న జరిగిన సంఘటనలు ఎవరు బలవుతారు? లాస్ట్కు ఇన్వెస్టిగేషన్ అధికారులు బలవుతారు. ఎవరు కాపాడాలి? మరి ముఖ్యమంత్రి కాపాడతాడా? నిన్న రాత్రి నుంచి కూడా మా జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారి విషయంలో కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జితేందర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఈ బ్రేకింగ్లు, ఈ కథనాలు చూసిన తర్వాత మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. మీడియా కానీ ఎవరైనా కానీ వాస్తవాలు తెలుసుకొని ఇవాళ మీరు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఒక మహిళ డికే అరుణ గారు, మాజీ మంత్రి వారు, ఎమ్మెల్యేగా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, అనేక ప్రజాసేవ చేసిన వ్యక్తి, రాష్ట్ర స్థాయిలకు గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, ఆ జిల్లా అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి, పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి, ఒక సమాజానికి గౌరవం ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది డికే అరుణ గారు. అటువంటి ఒక మహిళని చూడకుండా కూడా ఒక హత్య కేసుతోని ముడిపెట్టి అనుమానం పేరుతోని ఈరోజు మీడియాలో కథలు రావడం చాలా బాధ అనిపించింది. సరే, మీకు ఎవరు చెప్పినో తప్పు కావచ్చు. జితేందర్ రెడ్డి గారి విషయంలో కూడా అంటే సౌమ్యుడు, ఎవరిని ఇబ్బంది పెట్టి డబ్బులు తిట్టాడు. ఆయన తిట్టమన్నా తిట్టాడు.
ఆయనకి ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి ఒక వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. ఆయన కూడా పార్లమెంట్కి 2 సార్లు పార్లమెంట్ మెంబరు. మరి ముఖ్యమంత్రి దగ్గర ఉండే మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని కుట్రలు పండిండో చెప్పాలి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది హత్య చేసే ప్రయత్నం చేసిండో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో మరి ముఖ్యమంత్రి చెప్పాలి, ప్రగతి భవన్ చెప్పాలి, ఫామ్ హౌస్ చెప్పాలి. కానీ ఇటువంటి విషయాల్లో దయచేసి ఒకరి వ్యక్తిత్వాన్ని పాడేసే విధంగా వారి యొక్క సొంత పొలిటికల్ పరంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా దయచేసి వివరించుకోవడం మంచిదన్న విషయాన్ని ఈ సందర్భంగా దాన్ని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళతో చాలా బాధపడుతున్నారు. ఏమంది ఇవాళ ఎఫ్ఐఆర్లో డీకేఆర్ఆర్ పేరు వచ్చిందా, లేకపోతే జితేందర్ రెడ్డి పేరు వచ్చిందా? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో డీకేఆర్ఆర్ పేరు వచ్చిందా, జితేందర్ రెడ్డి పేరు వచ్చిందా? కుట్రదార స్టేట్మెంట్ ఇచ్చిన ఇంతకుముందు ఏదో, మరి దాని డీకేఆర్ఆర్ సపోర్టేషన్ ఇచ్చిరా, జితేందర్ సపోర్టేషన్ ఇచ్చిండా? ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ షీట్ కానీ ఎక్కడ కూడా వారి పేరు ప్రస్తావన జరగలేదు. అసలు ఈ 2 పేర్లు ఎందుకు వచ్చా ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. ఈ 2 పేర్లు రావడానికి కారణం ఉందో ఇప్పటికీ అయ్యో మేము రాత్రి నుంచి టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. డీకేఆర్ జితేందర్ రెడ్డి గారు మరి ఇంట్లో దాని కూడా వేయించారు. ఒక ఆయన ఓపెన్ నుంచి ఉడతాడు, ఒక ఆయన ఇంకో నుంచి మొరుగుతామంటాడు. ఒక ఆయన 70 నోర్లు ఇవ్వాలవి ఆరోపణలు చేసినటువంటి నాయకులు 70 టీఆర్ఎస్ పార్టీ నాయకులు తలకాయ ఎడబెట్టుకుంటారు ఇవాళ. మరి అన్ని చూసిన తర్వాత కేవలము భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో పనిన పన్నాగం ఇది. ఒక అవినీతి పరుణ్ణి, అవినీతి ఆరోపణటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కాపాడడంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తప్పు చేయబోయి అన్ని తప్పులు చేస్తున్నాడు. మంత్రి హత్య కాదు, మామూలు వ్యక్తి హత్య ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పే. అది భారతీయ జనతా పార్టీ హత్యా రాజకీయాలను ఏ రోజు సమర్థించం కూడా. అటువంటి పార్టీ మాది కాదు కూడా. అది మంత్రి కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు. ఇవాళ ఎవరైతే ఇవాళ కుట్రదారుడుగా పోలీస్ కేసులో ఉన్న వ్యక్తులు వాళ్ళే దాని కొంతమంది ఈ మంత్రి అవినీతి వ్యవహారాల మీద పూర్తి ఆధారాలతో సహా అఫిడవిట్ విషయాలతో పాటు అవినీతి అక్రమాలను పూర్తి ఆధారాలతో సహా ఇంతకుముందు ఆరోపణలు చేశారు, ఇంతకుముందు కోర్టును ఆశ్రయించారు, ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. ఇదే తరుణంలో మమ్మల్ని చంపే కుట్ర చేస్తున్నారని చెప్పి ఈ బాధితులు ఎవరైతున్నారు ఇలా రిమాండ్ చేయబడ్డారో వాళ్ళే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ కూడా వీళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మరి వాళ్ళే చంపే ప్రయత్నం చేసిరట. మమ్మల్ని చంపుతారని చెప్పి వాళ్ళే చంపే ప్రయత్నం చేసిరట. సరే, ఒక నిజంగా చంపే ప్రయత్నం చేస్తే తప్పకుండా దాని విచారణ జరపాల్సిందే. అది కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మేము ఏం మాట్లాడేసుకోలేదు. తప్పకుండా కోర్టులో న్యాయం జరుగుతుంది. తప్పు చేస్తే శిక్షించబడుతుంది. తప్పకుండా తప్పు చేయకుంటే ఎవరు శిక్షింపబడాలో వారు శిక్షింపబడతారు. పాలమూరు ప్రజలకు డీకే అన్న గారి విషయంలో, జితేందర్ రెడ్డి గారి విషయంలో, భారతీయ జనతా పార్టీ విషయంలో వాస్తవాలు తెలుసు కాబట్టి, పాలమూరు ప్రజలు విజ్ఞులు కాబట్టి, అన్ని విషయాలు అవగాహన వ్యక్తులు కాబట్టి, స్థానిక మంత్రి చేస్తున్న అక్రమాలు, ఆగడాలు, కబ్జాలు, అవినీతి భాగవతం గురించి అక్కడ ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు భారతీయ జనతా పార్టీ నమ్మారు. ఇదంతా కుట్ర అని చెప్పి వాళ్ళు నమ్మారు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అవినీతి పనులు సంఘాలేసుకొని తిరిగి ఆ దృష్టి మళ్లించడానికి హత్య కేసులు పడతాయి. ఇప్పుడు ఆర్టీఐ కింద అక్కడ అవినీతి మంత్రి విషయంలో ఆర్టీఐ కింద అనేక ఆధారాలు సేకరించి ముందుకు వస్తే వాళ్ళ కేసులు పెడతావు. సోషల్ మీడియాలో
పొలైట్ గా ఇది తప్పు అని పెట్టినటువంటి యువకుల మీద కేసులు పెడతావు. అసలు అక్కడ వాళ్ళకి సంబంధం లేకుండా కటింగ్ షాప్ ఓపెనింగ్ రాదు, టీ షాప్ ఓపెనింగ్ చేయరాదు, ఒక వ్యాపారం చేయరాదు, ఒక కాంట్రాక్టులు చేయరాదు, రాజకీయం చేయరాదు. వీళ్ళను హత్య చేసే ప్రయత్నం చేస్తామని చాలా తప్పది. ఇవాళ వీళ్ళిద్దరి మీద ఎవరు ఆరోపణ చేశారు, ఎందుకు ఆరోపణ చేశారు, ఇవాళ ఎఫ్ఐఆర్ లో కానీ రిమాండ్ షీట్ లో కానీ ఎందుకు వాళ్ళ పేర్లు ప్రస్తావించాలి? మరి దీనికి కారణం ఈ మా ఇద్దరు నాయకుల మీద జాతీయ నాయకుల యొక్క పరువును తీసే ప్రయత్నం చేస్తే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మరి ఎవరు దాడి చేయించారు? మరి ఇండ్ల మీద ఏం చేశారు? ఈ పంట వాళ్ళు కొట్టారు. నేను దాడి చేస్తే ఈ పంట వాళ్ళు పంపారు. నేను హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.